శ్రీకృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 70వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. శ్రీకృష్ణ భగవానుడి దినచర్య. ఓకే. సో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన దినచర్యలు ఉన్నాయి, వీటి వలన మనందరికీ కూడా ఏ విధంగా కృష్ణుడు ఆచరణ చేసి ఆ మనందరికీ కూడా ఉమ్, ఆదర్శనీయంగా ఉన్నారు అనేటువంటిది మనము ఈ అధ్యాయంలో చూస్తాం. ఇప్పటి వరకు కూడా మనము ఆ ద్వారకలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవడం కోసం నారదుడు రావడం, నారదుడు శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలలన్నింటినీ కూడా చూడడం, ఏ విధంగా ఒక గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు అనేటువంటిది చూడటానికి వచ్చినటువంటి ఆయన భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఆ భగవంతుడు ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నారదుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలానే నారదుడు మాత్రం కృష్ణుడితోటే ఆ గౌరవాన్ని పొందినటువంటి నారదుడు మాత్రం తనేమీ గర్వించలేదు. పైగా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని కృష్ణుడిని కీర్తించటం, ఆ కీర్తనలో భాగంగా నీ యొక్క యోగమాయ సహాయంతో నువ్వు చేస్తున్నటువంటి లీలలు సామాన్యమైనటువంటివి, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అవి దివ్యమైనటువంటివి. నువ్వు యోగమాయ సహాయంతో ఇవన్నీ చేస్తున్నావు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను నీకు శరణాగతున్నాను కాబట్టి, నేను నీకు భక్తుడిని కాబట్టి అని నారదుడు తెలియచేశారు. కాబట్టి భగవంతుడి గురించి మనం ఏదైనా తెలుసుకోవాలి, ఆయన దివ్యత్వం గురించి తెలుసుకోవాలి, ఆయన లీలల గురించి అర్థం చేసుకోవాలి అని అంటే ముందు మనం అందరం కూడా నారదుల్లా శరణాగతులు అవ్వాలి. అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే ఈ భౌతిక విశ్వంలో బ్రహ్మదేవుడు, శివుడు లాంటి గొప్ప గొప్ప దేవీ దేవతలతో సైతం ఎవ్వరూ కూడా కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. ఓకే. వాళ్ళే పొరపడతారు కృష్ణుడి గురించి, కృష్ణుడి లీలలను చూసి. సో అంతవరకు మనం ముగించాము. ఇప్పుడు మనము కృష్ణుడి యొక్క దినచర్యలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ముందుగా అధ్యాయం యొక్క సంబని ఇందుమతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. 70వ అధ్యాయము శ్రీకృష్ణ భగవానుని దినచర్య. శ్రీకృష్ణ భగవానుని దినచర్య. దూత చేత నారదముని చేత 2 ప్రస్తావనములు అతని ముందు ఉంచబడుట ఈ అధ్యాయం నందు వర్ణించబడినవి. శ్రీకృష్ణుడు బ్రహ్మ ముహూర్తం నందే నిద్రలేచి నిర్మల జలములందు స్నానమాచరించును. ప్రాతకాల అనుష్ఠానమును ఇతర ధర్మ విధులను నిర్వహించిన పిమ్మట అతడు యజ్ఞాగ్ని అందు హవిస్సులను అర్పించి గాయత్రి మంత్రమును జపించి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములను వసగును. బ్రాహ్మణులకు వందనములు గావించును. పిదప అతడు మంగళకర ద్రవ్యములను సృష్టించి దివ్యాభరణములతో తనను అలంకరించుకున్న వాడే కోరినవి వసగి తన ప్రజలను సంతోషపరచును. రథసారథి అయిన దారుకుడు రథమును తీసుకుని రాగా ఆ దేవదేవుని దానిని అధిరోహించి రాజ్యసభకు అరుదించెను. యాదవ పరివృత్తుడై అతడు సభయందు ఆసీనుడు కాగా నక్షత్రములతో చుట్టపడిన చంద్రుని వలె గోచరించును. మృదంగ కరతాళ వీణాది వాద్యములతో కూడి వందిమాగదులు ఆ దేవదేవుని స్తుతించెదరు. ఒకసారి ద్వారపాలకులు ఒక దూతను సభలోనికి తెచ్చిరి. ఆ దూత భగవానునికి దండ ప్రణామములు ఆచరించి అంజలి బద్ధుడై ఇట్లు పలికెను. దేవా, జరాసంధుడు 20,000 మంది రాజులను పట్టి చెరసాలలో బంధించినాడు. ఈ రాజులందరూ నీ శరణాగత భక్తులు కనుక నీవు ఏదో ఒకటి చేయవలసినది. అదే క్షణమున నారదముని అచ్చటకు రాగా శ్రీకృష్ణుడు ఇతర సభాసదులు లేచి నిలబడి దేవర్షికి శిరము వంచి నమస్కరించిరి. నారదుడు ఆసనమును స్వీకరించిన పిమ్మట శ్రీకృష్ణుడు అతనితో నీవు విశ్వమంతటను పర్యటించెదవు కనుక పాండవులు ఏమి చేయ తలచుండ్రో నాకు చెప్పవలసినది అని పలికెను. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుని స్తుతించి అతనితో ధర్మరాజు రాజసూయ యజ్ఞమును చేయగోరుతున్నాడు. దీని కొరకు అతడు నీ అనుమతిని సన్నిధిని ఆర్థిస్తున్నాడు. పలువురు దేవతలు, విఖ్యాతులైన రాజులు నిన్ను దర్శించుటకు రాగలరు అని పలికెను. తాను జరాసంధుని పరాజితుని చేయవలనని యాదవులు కోరి ఉండినని విరిగిన 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 శ్రీకృష్ణుడు జరాసంధుని ఓడించుట, రాజసూయ యజ్ఞం అను రెండిట్లో దేనిని మొదట చేయవలనో చెప్పవలసిందిగా బుద్ధిశాలి మంత్రి అయిన ఉద్ధవుని అడిగాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో శ్రీకృష్ణు యొక్క దినచర్యలు తెలియజేయడంతో పాటు శ్రీకృష్ణుడికి 2 సందేశాలు వచ్చాయి. ఒకటి దూత తీసుకొచ్చారు, రెండవది ఎవరు తీసుకొచ్చారు? నారదుడు. దూత తీసుకొచ్చిన సందేశం ఏమిటి అంటే జరాసంధుడు గురించి. జరాసంధుడు ఏం చేస్తున్నాడు? జరాసంధుడి యొక్క
ఉద్దేశం ఏంటి? చెరసాలలో ఎంతమంది రాజుల్ని బంధించాడు, ఆ రాజులందరినీ ఆ రాజులందరూ కూడా కృష్ణుడి యొక్క భక్తులు. ఓకే. సో మరి కృష్ణుడి యొక్క భక్తులని బంధించినటువంటి వ్యక్తిని కృష్ణుడు వదిలిపెట్టరు. సో వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత గురించి గుర్తు చేశారు ఒక దూత. ఇక నారదుడు పాండవుల గురించి సమాచారాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పాండవులు రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది చెప్పారు. ఇప్పుడు కృష్ణుడి యొక్క సందేహం ఏమిటి అని అంటే, ముందు ఏం చేయాలి? జరాసంధుని పరాజయం చేయడం ఇంపార్టెంటా, లేకపోతే పాండవుల యొక్క రాజసూయ యజ్ఞానికి వెళ్ళడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? ఏ పని చేయాలి? ఒకవేళ ఇలాంటి రెండు అతి ముఖ్యమైనటువంటి పనులు మన దగ్గరకు వచ్చాయనుకోండి, మనం ఏ పని ముందు చేస్తాం, ఏ పని వెనక చేస్తాం? ఫస్ట్ చెప్పింది ముందు చేస్తాం. క్రమబద్ధమైన పని ముందు చేస్తాం ప్రభు. ఫస్ట్ చెప్పింది ముందు చేస్తారట, సెకండ్ చెప్పింది సెకండ్ చేస్తారు. అప్పుల పని ఏమో ప్రభుజీ, ఏమో ప్రభుజీ తెలియదు. ఏది ముఖ్యమో అది ముందు ఏది చేస్తాం. ముఖ్యమో ఏది ముఖ్యమైనది. అవసరమో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అదే ఇప్పుడు రెండు పనులు ఉన్నాయి. జరాసంధుని వధించి జరాసంధుని పరాజితుని చేయడం అనేది ఒక పని. రెండవది, రాజసూయ యజ్ఞం చేసుకుంటున్నారు, రాజసూయ యజ్ఞానికి వెళ్ళాలి అతిథిగా. ఏది ఇంపార్టెంట్? ఒక ముందు పక్క జరాసంధుడు నిజానికి భక్తుడి దగ్గరికి వెళ్ళాలి. ఒక నిమిషం. జరాసంధుడిని చంపితే ఆయన భక్తుల్ని కాపాడిన వాడు అవుతాడు. ఆ, రాజసూయ యజ్ఞానికి వెళ్తే ఆయన ఒక అతిథిగా వెళ్తారు, ఆయన గౌరవాన్ని పొందుతారు. ఏది ఇంపార్టెంట్? జరాసంధుడిని ఫస్ట్ భక్తుని కాపాడటమే. కృష్ణుడైతే ఫస్ట్ దే అనుకుంటారు ప్రభుజీ, భక్తులను ముందు రక్షించాలి అని అనుకుంటారని అనుకున్నాను. పరిత్రాణాయ సాధూనా వినాశ భక్తుని కాపాడటమే ప్రభుజీ మామూలుగా అయితే. అంటే జరాసంధుడిని పరాజితుని చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. అవును. అంటే భక్తుల్ని రక్షించాలి కదా ప్రభుజీ, అందుకని. ఓకే. కానీ కృష్ణుడు రాజసూయ పట్టుకు యజ్ఞానికి వెళ్తాడు. నా ప్రభుజీ, మా అన్ని గెస్సింగ్లు తప్పే ఉంటాయి ప్రభుజీ. మా గెస్సింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభుజీ. ఇవి నవ్వినప్పుడే అర్థమైపోయింది ప్రభుజీ. కాదని మాకు అనిపిస్తుంది అది, కానీ ఇదే కరెక్ట్ ఏమనిపిస్తుంది మీరు అంటుంటే. కాదు, నేను అంటే రెండోదే కరెక్ట్ అనుకుంటాం ప్రభుజీ. కాదు, నేను అడిగే ప్రశ్నే అలా అడుగుతాను మాతాజీ. మీరు తప్పు చెప్పే విధంగా అడుగుతాను నేను. ఓడించడానికి యజ్ఞం చేస్తాడేమో. మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పడేస్తారు ప్రభుజీ. కృష్ణుడు ఏ పని ముందు చేస్తారంటే, ఏ పని అయితే చేస్తే రెండో పని కూడా ఆటోమేటిక్ గా అయిపోతుందో ఆ పని ఫస్ట్ చేస్తారు. చెప్పారు. ఏవో రాజసూయ యాగం. అవును, అందులోనే జరుగుతుంది కదా ఇది. ఒక్క అవును బాణంతోటి మాతాజీ. రెండు పక్షులు. అవును, ఒక పెట్టకి ఒక దెబ్బ. 1 shot 2 birds. ముందు చాలా ఇంద్రప్రస్థం వెళ్ళి భీముడిని తీసుకొని ఎఫెక్టివ్ గా, మరి కృష్ణుడు చాలా గొప్ప ప్లానర్ కదా. ఓకే. ఒక పని చేసినట్లే మనకు కనిపించిన రెండు పనులు అయిపోవాలి, అలా చేస్తారనమాట కృష్ణుడు. అందుకని ఆయన రాజసూయ యజ్ఞానికి ఫస్ట్ వెళ్తారు, అక్కడి నుంచి భీముని తీసుకొని జరాసంధుడి దగ్గరికి వెళ్తారు. జరాసంధుడు అదే ముందు జరాసంధుడి దగ్గరికి వెళ్తే భీముడు రాడు కదా. అవును ప్రభుజీ. ప్రభుజీ మాలాంటి అజ్ఞానులకి అంత తొందరగా అర్థమవుతాడా కృష్ణుడు? అలా ఏం కాదు మాతాజీ, మిమ్మల్ని నేను అదే అర్థం నాకు చేసుకున్నాను. గుర్తుంది ప్రభుజీ, ధర్మరాజు అన్నాను కానీ మీరు మళ్ళీ మమ్మల్ని ట్విస్ట్ చేసి అడిగారు. అప్పుడు మళ్ళీ డాక్టర్ చెప్పారు, భక్తులు రక్షించాలి కదా అని. అదే మాతాజీ, మంచి నేను మిమ్మల్ని క్వశ్చన్. మోసం చేస్తున్నాను అక్కడ, మీరు మోసపోకూడదు. ఓకే. కృష్ణుడిలాగా మరీ ప్రభుజీ. గుర్తుంటదిలే ప్రభుజీ, ఇలా చెప్పడం వల్ల మరీ గుర్తుంటది ఇంకా. ఓకే. నెక్స్ట్ మొదటి శ్లోకం డీటెయిల్ గా చూద్దాం, మీ కన్ఫ్యూజన్ పోయే విధంగా. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీశుకౌవాచ శ్రీ సుఖ ఉవాచ అతోషస్యుపవృత్తాయాం కుక్కుటాన్ కూజతోషపన్ అదోషస్యుపవృత్తాయ కుక్కుటాన్ పూజతో శపన్ గృహీతకంఠ్య పతిభిర్మాధవ్యో విహరాతురాం గృహీత కంఠ్యః పతిభిర్మాధవ్యో విహారాతురః. సుఖదేవ గోస్వామి పలికెను. ప్రభాత సమయము దగ్గర పడగా తమ పతిచే కంఠములు ఆలింగనం చేసుకునబడిన మాధవ పత్నులు కూర్చున్న కోడి పుంజులను నిందింపసాగిరి. ఇప్పుడు తమకు అతని విరహము కలగగలదని వారు కలత చెందిరి. భాష్యం. శ్రీకృష్ణుని ఈ దినచర్య వర్ణనము కోడిపుంజు పూతతో ఆరంభమవుచున్నది. శ్రీకృష్ణుడు నియమపూర్వకంగా మేలుకొని తన ప్రాతకాల అనుష్ఠానం నిర్వహించునని అతని పత్నులు ఎరిగి ఉండ్రి. అందువల్ల వారు తమకు కలగబోనట్టున్నట్టి అతని విరహమునకు కలత చెందిన వారే కోడి పుంజులను నిందించిరి. హరే కృష్ణ. పొద్దున్నే కోడి కూసిందంటే మనం అందరం ఏం చేస్తాం? లెగుస్తాం ఇంకా. లేస్తాం. కానీ ద్వారకా రాణులు
బాధపడతారు. ఎందుకంటే కృష్ణుని వదిలేయాలి, కృష్ణుడు లేచి వెళ్ళిపోతారు, ఇక ఆయన దినచర్యలు మొదలైపోతాయి. సో కోడి కూయక ముందు వరకే కృష్ణుడు వాళ్ళతో ఉంటారు, కోడి కూసిందంటే కృష్ణుడు వెళ్ళిపోతారు. అందుకనే వాళ్ళు విరహాన్ని ముందుగానే అనుభవిస్తారు అనమాట. సో అందుకనే కృష్ణుడు ఎక్కడ వెళ్ళిపోతాడో ఇంకా కోడి కూర్చింది అని చెప్పేసి కోడిని నిందిస్తూ ఉంటారు అనమాట. ఇంకెప్పుడే తొందర వచ్చిందా నీకు, కొద్దిసేపు ఆగి కూయచ్చు కదా అంటారు కోడిని. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం ప్రమీల మాతాజీ. వయాంశరోరువన్ కృష్ణం బోధయంతీవ వందినః వయాంశరోరువన్ కృష్ణం బోధయంతీవ వందినః గాయత్స్వలిష్వ నిద్రాణి మందారవన వాయుభిః గాయత్స్వలిష్వ నిద్రాణి మందారవన వాయుభిః. పారిజాత వనము నుండి వీచడి సుగంధ వాయువుచే కలిగిన భ్రమర జంకారము పక్షులను మేలుకొల్పెను. అప్పుడు ఆ పక్షులు బిగ్గరగా గానము చేయుచు యశోకీర్తనము చేసడి వందిమాగతుల వలె శ్రీకృష్ణుని మేలుకొల్పెనవి. హరే కృష్ణ ప్రభుజీ. పారిజాత వనం ఉంది. యాక్చువల్గా అయితే పారిజాతం చెట్లు ఎక్కడ ఉంటాయి? స్వర్గలోకంలో ఉంటాయి. మీరు ఎక్కడైనా ఇక్కడ చూసారా భూమి మీద పారిజాతం చెట్లు? పారిజాత పుష్పాన్ని ఎవరైనా చూసారా? ఇక్కడ మామూలు పారిజాతాన్ని కోస్తాం ఉంటాయిగా కాబట్టి రాళ్ళు ప్రభుజీ. దేవుడికి కృష్ణుడికి పెడతాం, తెల్లగా ఉంటాయి ఇక్కడ. పారిజాత పుష్పాలు మన భూమి మీద ఉంటాయా? అది పారిజాతం అని అంటారు ప్రభుజీ. చూసాము. రెడ్ కలర్ కాడ ఉంటది, అవి ఆ ఫీల్ తో పారిజాతాలే అంటారు కదా. యాక్చువల్గా అట్లా ఫీల్ అవుతాం ప్రభుజీ. ఈ పారిజాతాల తెల్లగా ఉంది, కిందన ఆరెంజ్ కలర్ కాడ ఉంటుంది ప్రభుజీ. ఓకే 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 ఈ భూలోక పారిజాతాలు వీటి గురించి మాట్లాడలేదు. ఓకే, దేవలోక పారిజాతాలు అయితే చూడలేదు ప్రభుజీ. దేవలోక పారిజాతాలు వేరు, దానికి మీరు గోలోకానికి పోయి చూడొచ్చు. ఓకే, సో ఈ పారిజాతాల వనం ఉంది అక్కడ. కృష్ణుడు ఒక వృక్షమేగా తెచ్చింది, అక్కడ వనం ఎలా ఉంది? దేవలోకం నుంచి ఒక వృక్షమేగా తెచ్చింది, అది వనం ఎలా అయింది? ఒకటి తెచ్చారా, ఒక వనాన్ని తీసుకొచ్చారా? అంట్లు నాటింటారు ప్రభుజీ. ఆ ఒకటి వనంలా మారింది మాతాజీ. తర్వాత పారిజాత ఆ ఆ వృక్షం నుంచి మళ్ళీ మిగిలినటువంటి చిన్న 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 విత్తనాలు పడి చిన్న మళ్ళీ మొలక అంట్లు నాటి వనంలా వనాలు సో పారిజాతం ఒక్క పువ్వు ఉంటేనే పారిజాత పుష్పం ఎంతో సుగంధాన్ని ఇస్తుంది. యాక్చువల్గా సత్యభామ వనంలో వేసుకున్నటువంటి ఈ పారిజాత పుష్పం యొక్క స్మెల్ మధురా నగరం మొత్తం వచ్చేదంట అప్పట్లో. ఓకే, మధురా నగరం మొత్తం అంటే అంత గొప్పగా ఉండేది ఆ స్మెల్. మరి అలాంటిది ఒక వనమే ఉంటే పారిజాతాలు ఇంకెంత స్మెల్ ఉంటుంది? మధురలో ఎంటర్ అవ్వకముందే మనకి స్మెల్ ఎలా అనిపిస్తుంది, ఎలా తెలుస్తుంది? సో అదనమాట. సో ఎందుకు ఈ భ్రమరాలన్నీ పారిజాత పుష్పాల దగ్గరికి వస్తాయి, పారిజాత వనంలోకి వస్తాయి? ఏ పుష్పం అయితే ఎక్కువగా స్మెల్ ఉంటుందో ఆ పుష్పం దగ్గరికి భ్రమరాలు వస్తాయి కదా. మామూలుగా మనం మామూలుగా చూడండి, మనం పూల షాప్ లో కూడా చూస్తే భ్రమరాలు ఉంటాయి అక్కడ కూడా కదా. సో ఏ పుష్పాలకైతే సుగంధం ఎక్కువగా ఉంటుందో ఆ పుష్పాల దగ్గరికి భ్రమరాలు వెళ్తాయి. ఈ పారిజాత వనంలో భ్రమరాలు ఉండడం అనేటువంటిది కామన్, ఎందుకంటే అక్కడ మంచి సుగంధం ఉంటుంది కాబట్టి. ఆ భ్రమరాలు బిగ్గరగా గానం చేయొచ్చు, యశోకీర్తనము చేసే వంది మాగదుల వలె శ్రీకృష్ణుని మేలుకొల్పినవి. బుయ్ 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 అని అరుస్తూ ఉంటాయి అనమాట భ్రమరాలు. అది ఎలా ఉంది అని అంటే కృష్ణుని కీర్తిస్తున్నట్టుందంటే వంది మాగదులు ఏ విధంగా అయితే కృష్ణుని కీర్తిస్తారో ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ 3 మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ముహూర్తం తం తు వైదర్భీ నామృష్యదసి శోభనం ముహూర్తం తం తు వైదర్భీ నామృష్యదతి శోభనం పరిరంభణ విశ్లేషా ప్రియ బాహ్వంతరం గతాం పరిరంభణ విశ్లేష ప్రియ 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 బహ్వంతరం గత. ప్రియతముని బాహువులలో పవ్వలించియున్న వైదర్భి తాను అతని పరిష్మంగమును కోల్పోవటకే ఉద్దేశింపబడినందున ఆ పరమ శుభవేళను ఇష్టపడుకుండెను. భాష్యము. వైదర్భి అనగా రుక్మిణీదేవి యొక్క వైఖరి రాణులందరి స్వభావమును చూపుచుండెనని శ్రీల శ్రీధర స్వామి వివరించింది. హరే కృష్ణ ప్రభు. వైదర్భి అంటే విదర్భ రాజకన్య. విదర్భరాజు ఎవరిది? విదర్భరాజు. విదర్భరాజు ఎవరు? వాళ్ళ అమ్మ రుక్మి ప్రభుజీ. విదర్భరాజు
ద్రౌపద ద్రౌపద మహారాజ్. విదర్భ విదర్భ అంటే రుక్మిణీదేవి ఫాదర్. ఓకే, ఫాదర్ రాజ్యం. ఓకే, రుక్మి యొక్క సామ్రాజ్యం. ఓకే, సో ఈ విదర్భ రాజకన్య అంటే రుక్మిణీదేవి ఆ సమయాన్ని ఇష్టపడలేదు. ఆ మార్నింగ్ సమయాన్ని ఇష్టపడలేదు. ఎందుకంటే తన భర్తతో కలిసి ఉన్నటువంటి సమయము కోల్పోతున్నట్లు ఆమె ఫీల్ అవుతుంది, కాబట్టి ఆమెకి ఇష్టం కలగలేదు. నెక్స్ట్ లావణ్య మాతాజీ. హరే కృష్ణ. బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ వార్యుపస్పృశ్య మాధవః బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ వార్యుపస్పృశ్య మాధవః తథ్యౌ ప్రసన్నకరణా ఆత్మానం తమసః పరం తద్యో ప్రసన్నకరణా ఆత్మానం తమసః పరం ఏకం స్వయం జ్యోతిరనన్యమవ్యయం ఏకం స్వయం జ్యోతిరనన్యమవ్యయం స్వసంస్థయా నిత్య నిరస్తకల్మషం స్వసంస్థయా నిత్య నిరస్త కల్మషం బ్రహ్మాఖ్యమస్యోద్భవనాశ హేతుభిః బ్రహ్మాఖ్యమస్యోద్భవనాశ హేతుభిః స్వశక్తిభిర్లక్షిత భావ నిర్వృతిం విర్లిక్షిత భావ నిర్వృతిం. మాధవుడు బ్రహ్మ ముహూర్తమును మేల్కొని ఆచమనము గావించును. పిదప అతడు ఏకమైన నాడు స్వయం ప్రకాశుడు, అద్వితీయుడు, అవ్యయ పరతత్వమునైన తనను ప్రసన్న చిత్తముతో ధ్యానించును. సమస్త కల్మషమును నిరంతరము తొలగించడు స్వభావం కలవాడు, విశ్వము యొక్క సృష్టి లయలను కలుగజేసడి స్వశక్తుల ద్వారా తన విశుద్ధానంద స్వరూపమును ప్రకటించువాడు, బ్రహ్మముగా తెలియబడేవాడు ఆ అవ్యయ పరతత్వము. భాష్యము. ఈ శ్లోకమందలి భావ అను పదము ప్రాణులను సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన వివిధ శక్తుల ద్వారా ప్రాణులకు ఆనందము నొసగునని లక్షిత భావ నిర్వృతిం అను సమాసము అర్థము నొసగును. నిస్సందేహంగా ఆత్మ ఎన్నడూనూ ఉత్పన్నము కాదు, కానీ మన బద్ధ భౌతిక అస్తిత్వము భగవంతుని శక్తుల అన్యోన్య క్రియ వలన ఉత్పన్నమగుచుండును. భగవానుని ఆంతరంగిక శక్తిచే అనుగ్రహింపబడిన వాడే పరతత్వం యొక్క స్వభావము నెరగగలుగును. ఈ అవగాహనయే కృష్ణ భక్తి రసభావనము. తన శక్తులు ఉన్నత శక్తులుగాను లేదా భౌతిక ఆధ్యాత్మిక శక్తులుగాను విభజింపబడినవని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించెను. భౌతిక శక్తి ఆధ్యాత్మిక స్వరూపమును అనుసరించుచు ఛాయ వలె వర్తించునని బ్రహ్మ సంహిత వివరించినది. స్వయంగా భగవానుడు అతని ఆధ్యాత్మిక శక్తియే ఆధ్యాత్మిక స్వరూపము. శ్రీకృష్ణుడు తాను అనుగ్రహించినప్పుడు శరణాగత జీవునికి తనను వెల్లడి కావించుకొనెను. ఆ విధంగా ఏ సృష్టి పూర్వము ఆత్మను కప్పి ఉంచెనో అదే ఆధ్యాత్మికోన్నతికి ప్రేరణగా నగును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో భగవంతుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయన బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేస్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలోనే మనం కూడా నిద్రలేస్తాము. బ్రహ్మ ముహూర్త సమయంలో మనం నిద్రలేచినప్పుడు మనకి నిన్న ఒకళ్ళు డౌట్ అడిగారు, మేము చాంటింగ్ చేయాలి అని అంటే మేము ఏం చేయాలి, స్నానం చేయకుండా చేయొచ్చా అనేటువంటి ప్రశ్న అడిగారు. నేను చెప్పాను మీరు బ్రష్ చేసుకుని మొదలు పెట్టండి అని. అంతేకాదు మీరు ఆచమనం చేసుకుని మొదలు పెట్టాలి. ఆచమనం చేస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది ప్రభుజీ. మంత్రం కరెక్ట్ గా పలుకుతాం ప్రభుజీ. ప్రభుజీ స్వామిని తలుచుకుంటాం ప్రభుజీ. ఆయన నామాలు ఆచమనం ఎందుకు చేస్తాము? లోపల దేహశుద్ధికి ప్రభుజీ. ఆచమనం ఎందుకు చేస్తారంటే నేను మంత్రాలు చదువుతానంటారేంటి? సత్యవతి అంతర్గత అవయవాల శుద్ధి, అంతర్గతంగా శుద్ధి జరగాలి. బాహ్య శుద్ధి కాదు, అంతర్శుద్ధి అనమాట. అంతర్శుద్ధి కోసం ఆచమనం చేస్తాం. ఓకే, మంత్రాలు చదువుతాం, కేశవాయ మహా మాధవాయ మహా చదువుతాం మాట, అది కరెక్టే. ఎందుకు అనేది ప్రశ్న. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుందంటే అంతర్శుద్ధి జరుగుతుంది అనమాట. అంతర్శుద్ధి బాహ్య శుద్ధి రెండు చెయ్యాలి. ఓకే, సో ఈ అంతర్శుద్ధి చేసిన తర్వాత మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు. కాబట్టి ఆచమనం చేస్తే మనము స్నానం చేసిన దాంతోనే సమానం. ఓకే, తర్వాత
చేస్తారంట? వాయిస్ చిన్నగా ఆయన ధ్యానం చేస్తాం. ప్రసన్న చిత్తముతో ధ్యానిస్తారు, పరతత్వాన్ని ధ్యానిస్తారు. పరతత్వం అంటే ఎవరు? కృష్ణ భగవానుడే. భగవానుడే ప్రభు. ఆయనే కృష్ణ ఆయనే భగవాన్. ఆయనే పరతత్వము, ఆయనే పరబ్రహ్మము కదా. ఎవరు పరబ్రహ్మము? పరబ్రహ్మం అంటే ఎవరు? కృష్ణుడే, దేవాది దేవుడు శ్రీకృష్ణ. దేవాది దేవుడు. సో ఆయనగా అంటే పరబ్రహ్మముగా తెలియబడేటువంటి తనను తానే ఆయన ఆమ్, ఆ, ధ్యానిస్తారు. మాతాజీ నా మాట ఎవరికి వినపట్లేదా? స్లోగా ఉందా అందరికి? లేదు ప్రభుజీ, వినిపిస్తుంది. వినిపిస్తుంది ప్రభుజీ. క్లియర్ గా ఉంది. ఓకే. అక్షర చాలా సౌజన్య clear. మాతాజీ మీరు చెక్ చేసుకోండి మీ ఫోన్, ఓకే ప్రభుజీ. మరి చాలా తగ్గి పెంచుకోండి మాతాజీ సౌండ్. ఓకే ఫుల్ ఓకే. సో యాక్చువల్గా ఇది చూసినటువంటి కొంతమంది మాయావాదులకి భగవంతుడు కృష్ణుడు మనందరికీ కూడా ఆదర్శనీయుడు, ఆయన కూడా నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఇలాంటి కొన్ని శ్లోకాలు చాలు వాళ్ళకి, వాళ్ళు Yes, వాళ్ళ ప్రభుజీ. జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికి కదా. వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికి ఇలాంటి కొన్ని శ్లోకాలు చాలు. కానీ కృష్ణుడు తను తాను రివీల్ చేసుకోవాలంటే ఆయనకి శరణాగతులు కాకుండా కృష్ణుడిని నిరాకార బ్రహ్మం వరకు మాత్రమే మనము భగవంతుడు అని అనుకునేటువంటి స్థాయి వరకు మనల్ని మనమే లిమిట్ చేసుకున్నాం అనుకోండి, కృష్ణుడు ఎలా రివీల్ అవుతారు మనకి? కృష్ణుడు రివీల్ అవ్వరు. అందుకని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఆయన ఎవరు. శ్రీకృష్ణుడు అనుగ్రహించినప్పుడు శరణాగత జీవుడి మీద మాత్రమే అనుగ్రహిస్తారు, అప్పుడు మాత్రమే తనను తాను వెల్లడి చేసుకోగలుగుతారు. ఆ సృష్టికి ఏ సృష్టికి పూర్వం ఆత్మను కప్పివేసి ఉంచునో అది ఏ ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రేరణమగును. అంటే యాక్చువల్గా భగవంతుడు సృష్టించినటువంటిదే ఈ ఆధ్యాత్మిక ప్రకృతి అయినా సరే, ఈ యొక్క భౌతిక ప్రకృతి అయినా సరే. ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది న్యూనమైనది, ఆధ్యాత్మిక ప్రకృతి ఏదైతే ఉందో అది ఉన్నతమైనది కదా. మనం ఏంటి? జీవులం, తటస్థం. మూల ప్రకృతిలో తటస్థంగా ఉంటాం. అటు ఎలా ఉంటాం ఇలా ఉంటాం, రెండు రకాలు. తటస్థులము. కానీ మనం కూడా ఉన్నత ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళం, నిత్య అంశలము కాబట్టి. సంబంధించినటువంటి వాళ్ళం కాదు. ఓకే, మనం ఉన్నత ప్రకృతికి అంటే యాక్చువల్గా అయితే భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది న్యూన ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి ఏదైతే ఉందో అది ఉన్నత ప్రకృతి, ఆత్మ ఏదైతే ఉందో అంటే మనం ఓకే జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడు, భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడు కాదు. అందుకనే భౌతిక తత్వాలు నశించిపోయినా కానీ ఆత్మ నశించదు. కానీ తటస్థులు అవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, మనం నిర్ణయం తీసుకోవచ్చు అటు ఆధ్యాత్మిక ప్రకృతిలోకి వెళ్ళాలా ఇటు భౌతిక ప్రకృతిలోకి వెళ్ళాలా అనేది మన చాయిస్ కదా. కానీ మన చాయిస్ రాంగ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మనం భౌతిక ప్రకృతిలోనే ఉండిపోతాం, భౌతిక ప్రకృతిలోనే భోగాలు అనుభవిస్తూ మనం ఇక్కడే ఉంటాం. ఒకవేళ మన చాయిస్ కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం ఆధ్యాత్మిక ప్రకృతిలోకి ప్రయత్నిస్తాం. అంటే ఉన్నతమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి మనము అధమమైన న్యూనమైనటువంటి ప్రకృతిలో ఇంద్రియ భోగం చేస్తూ ఉండిపోతున్నాము, ఇంద్రియ భోగం చేస్తూ ఉండిపోతుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రకృతికి కూడా మూలమైనటువంటి భగవానుడు అతను ఇతర అనేక శక్తుల రూపంలో విస్తరిస్తారు ఆయన. ఎందుకు? ఈ భౌతిక విశ్వం ఆధ్యాత్మిక విశ్వాన్ని నియంత్రించేటువంటి భగవానుడు తన యొక్క శక్తితోనే నియంత్రిస్తారు. కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఒక్కొక్క రకంగా ప్రకటితమై ఆ ప్రకటితమైనటువంటి శక్తుల ద్వారా ఈ భౌతిక ఆధ్యాత్మిక విశ్వాలను నియంత్రిస్తూ ఉంటారు. ఓకే, అంటే భగవానుడు వేరు, భగవానుడు శక్తి వేరు, శక్తి వేరు, శక్తిమానుడు వేరు. ఒప్పుకుంటారా? శక్తి వేరు, శక్తిమానుడు వేరు. శక్తిమానుడు అర్థం చేసుకోకుండా మనం శక్తినే భగవానుడు అని అనుకుంటే, భగవంతుడు ప్రకటన చేసేటువంటి వివిధ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం భగవానుడు అని అనుకుంటే, అంటే నా మాట ఏదైతే ఉందో దాన్నే మీరు నన్ను అనుకుంటే అచింత్య భేదాభేద తత్వం అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ అచింత్య భేద తత్వం కనుక మనకు లేకపోతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. అదా ఇదా ఇదా అదా అనేటువంటిది మనకి డౌట్ వస్తుంది. ఈ మాయావాదులు చెప్పేయని నిజం అనుకుని మాయావాదులు చెప్పినట్లు వినడానికి అవకాశం ఉంది. కాబట్టి చైతన్య మహాప్రభు మనందరినీ కరుణించి మన కోసమే అచింత్య భేద అభేద తత్వాన్ని తెలియచేశారు. ఓకే, శక్తిమానుడు లేకపోతే శక్తి లేదు, కాబట్టి శక్తి శక్తిమానుడిని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, శక్తిమానుడు లేకుండా శక్తి ఉండదు. మీరు లేకుండా మీ ఎనర్జీ బయటికి రాదు కదా, మీ నోట్లో నుంచి మాట రాదు,
మీ చేతిలోంచి మీరు చేతిలోంచి ఏది వస్తువుల్ని మూవ్ చేయలేరు, ఏమి చేయలేరు. కాబట్టి మీ ద్వారా ప్రకటమయ్యేటువంటి శక్తి ఏదైతే ఉందో మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అలా అని ఆ రిప్రజెంట్ చేసేటువంటి శక్తి మీరా అంటే కాదు. ఓకే, మీ నుంచి వస్తుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది అంతే. అలానే భగవంతుడు కూడా అనేక రకాల శక్తులుగా ఆయన ప్రకటమవుతారు. ఓకే, ఇంతకు ముందు మనము సృష్టిని సృష్టించాలి అనుకున్నప్పుడు భగవంతుడు ఎలా ప్రకటమయ్యారు? ఒక శక్తిగా వచ్చారు, ఒక శక్తిగా వచ్చారు. మాయ కంటే ముందు ఉం? ఈ భౌతిక మూలకాలన్నీ సృష్టించారు. కానీ ఈ భౌతిక మూలకాలు అగ్ని వేరు, భూమి వేరు, నీరు వేరు, వాయువు వేరు, వేరుగా ఉన్నాయి. వేరువేరుగా అన్ని ఉంటే ఈ శరీరం ఇలా తయారవుతుందా? భౌతిక తత్వాలతో కలిపి కదా, వీటన్నిటిని కలిపితే సమపాళ్లలో ఒకళ్ళు తెల్లగా, ఒకళ్ళు నల్లగా, ఒకళ్ళు సామాన్చాయిలు, ఒకళ్ళు లావుగా, ఒకళ్ళు సన్నగా, ఎలా ఉంటారు, వివిధ రకాలుగా తయారవుతారు కదా. మనం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నాం. కారణం పంచభూతాలని సమపాళ్లలో మిక్స్ చేశారు అక్కడ. ఓకే, మిక్స్ చేసినప్పుడు విడిపోకుండా ఉండాలిగా మరి అవి పంచభూతాలు. దేనికి దానికి విడిపోయింది అనుకోండి, ఏమైపోతుంది మనం? అనుకోండి ఏమైపోతుంది? ఈ శరీరం ఇలా ఉండదు కదా, ఈ శరీరం ఇలా ఉండదు. కాబట్టి ఈ మూలకాలన్నిటిని జోడించి పట్టుకునేటువంటి ఒక గమ్ము కావాలి మనకి కదా. ఒక పాళ్ళు అంటే ఇంత ఇంత మనం ఇంత ఒక్కొక్క మూలకాన్ని ఇంత పాళ్ళలో వేసి వీటన్నిటిని కలిపి మిక్స్ చేసినప్పుడు దాన్ని అన్నింటినీ విడిపోకుండా ఉండడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఏంటిది? మనకి 3వ స్కందంలో వస్తుంది, బిభృత్ శక్తి ప్రభుజీ. బిభ్రత్ శక్తి. బిభ్రత్ శక్తి అనేటువంటి విధంగా ఆయన భగవంతుడు ప్రకటమయ్యారు. అలా అని మరి బిభ్రత్ శక్తి భగవానుడా? శక్తి మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, శక్తి మాత్రమే. అలానే భగవంతుడు నిరాకార బ్రహ్మలాను ప్రకటమవుతారు, లేదు అంటే పరమాత్మగాను ప్రకటమవుతారు, లేదు అంటే వివిధ అవతారాలుగాను ప్రకటమవుతారు. ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో అలా ప్రకటమవుతారు. వీటన్నిటికీ మూలం భగవాన్. వీటన్నిటికీ మూలం భగవాన్, పరతత్వం అంటారు దాన్ని. ఆ పరతత్వాన్ని భగవంతుడు ధ్యానిస్తున్నారు. కృష్ణుడు అంటే తనను తానే ధ్యానిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఎవరైనా అనొచ్చు కృష్ణుడు కూడా ధ్యానం చేశారు కాబట్టి మేము ధ్యానం చేస్తాం, కృష్ణుడు కూడా నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేశాడు కాబట్టి మేము కూడా నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేస్తాం, మేము కూడా గొప్పవాళ్ళం, మేము కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అని అనుకునేటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అర్థమైతే మనం అలా చెప్పేటువంటి వాళ్ళని వ్యతిరేకించవచ్చు. వ్యతిరేకించకపోయినా కనీసంగా వాళ్ళు చెప్పేటువంటి తత్వానికి మనం లొంగిపోకుండా, వాళ్ళు చెప్పేటువంటి తత్వాన్ని నిజమే అనుకొని మనం కూడా మిస్లీడ్ అవ్వకుండా ఆయన ఉండడం కోసం మనకి ఈ జ్ఞానం అనేటువంటిది అవసరం. ఓకే, లేదంటే ఏం చేస్తారండి, మనకేమి తెలియదు అనుకోండి, ఎవరు ఏం చెప్పినా నిజమే అనుకుంటాం. అదే మనకు తెలుసు అనుకోండి, ఎవరు ఏం చెప్పినా కానీ కాదు కాదు అలా కాదు ఇలా, ఒకవేళ అవతల వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయాం అనుకోండి, మనకు తెలిసిన దాంతో పర్వాలేదు, వాళ్ళు కన్విన్స్ అయితే ఎంత, కన్విన్స్ అవ్వకపోతే ఎంత, కనీసంగా మనమైతే మాత్రం మిస్లీడ్ అవ్వలేదు కదా, మనమైతే మాత్రం తప్పు దోవలో వెళ్ళట్లేదు కదా. అది ఇంపార్టెంట్. అందుకోసం మనకి ఈ జ్ఞానం అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ శ్లోకం, సునీత కంఠం నియమత. ఒక్క నిమిషం, కేశ సుజాత మదర్ చదవండి. సునీత మదర్ నెక్స్ట్ శ్లోకం మీరు. అతాప్లుతోంభస్య మలే యథా విధి. సుజాత మదర్ హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మదర్. అదాప్లుతోంభస్య మలే యథా విధి క్రియాకలాపం పరిధాయ వాససి. క్రియాకలాపం పరిధాయ వాససి. చకార సంధ్యోపగమాధిసత్తమో. చకార సంధ్యోపగమాధిసత్తమో. ఉతానలో బ్రహ్మ జజాపవాగ్యతః. ఉతానలో బ్రహ్మ జజాపవాగ్యతః. ఆ సాధు సత్తముడు పిదప పవిత్ర జలములలో స్నానమాడి వస్త్రధారణము కావించి సంధ్యావందనాది అనుష్ఠాన క్రమమును నిర్వహించును. పవిత్రాగ్ని యందు ఆహుతులను వేసిన పిమ్మట మౌనముగా అతడు గాయత్రి మంత్రమును జపించును. భాష్యము. శ్రీకృష్ణుడు కణ్వముని పరంపరలో ఉన్నందున సూర్యోదయమునకు ముందు
సూర్యమున ముందు సూర్యోదయమునకు పూర్వమే యజ్ఞాగ్ని యందు ఆహుతులను అర్పించనని శ్రీ శ్రీధర స్వామి తెలిపిరి. పిదప ఆ దేవదేవుడు గాయత్రి మంత్రమును జపించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, కృష్ణుడు యజ్ఞం చేశారు. ఓకే, ఎప్పుడు చేశారు? ఆచమనం చేసుకున్న తరువాత ఆయన స్నానం చేసి వస్త్రధారణ చేసి తరువాత యజ్ఞం చేశారు. మీరందరూ నోట్ చేసుకోండి. ఫస్ట్ కృష్ణుడు ఏం చేశాడు, సెకండ్ కృష్ణుడు ఏం చేశారు, థర్డ్ కృష్ణుడు ఏం చేశాడు అని. ఓకే, ఆర్డర్. ఫస్ట్ ఏం చేశారు? లేవగానే ఆచమనం. ఆచమనం చేశారు, పవిత్ర ధ్యానం జలంతో చేశారు స్నానం ప్రభుజీ, చేశారు. 3 ధ్యానం చేశారు. వస్త్రధారణ చేశారు. దానికంటే ముందు ధ్యానం చేశారు. సారీ, ధ్యానం చేశారు. సో ధ్యానం చేసిన తర్వాత స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత వస్త్రధారణ యజ్ఞానికి ఆహుతులు ఇచ్చారు. యజ్ఞానికి ఆహుతి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించారు. ఓకే, అంటే మనం అందరం కూడా ఏం చేయాలి? మనం కూడా ధ్యానము యజ్ఞము 2 చెయ్యాలి బ్రహ్మముహూర్త సమయంలో. ధ్యానము యజ్ఞము. కృష్ణుడు ఎవరిని ధ్యానం చేశాడు? స్వయంగా తన రూపాన్ని ధ్యానం చేశాడు. తన రూపాన్ని ధ్యానం చేశాడు. మనం కూడా ఎవరిని చేయాలి? దేవాది దేవుణ్ణి అంటే కృష్ణుడిని ధ్యానం చేయాలి. రెండవది యజ్ఞం చేయాలి. మరి ఇప్పుడు యజ్ఞం చేయడం సాధ్యం కాదు కదా. యజ్ఞానం జప యజ్ఞోస్మి అన్నారు కృష్ణుడు. కృష్ణుడే స్వయంగా యజ్ఞాలన్నిట్లో జపయజ్ఞం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం ఏం జపం చేయాలి? చేయాలి, జపం చేయాలి ప్రభుజీ. జపయజ్ఞం చేయాలి, జపయజ్ఞం చేయాలి, జపం చేయాలి. జపం చేస్తూ మనం ఏం చేయాలి? మెడిటేషన్, ధ్యానం చేయాలి. అది ఈ ధ్యానం దేని మీద చేయాలి? కృష్ణుడి మీద చేయాలి. నామం పైన నామానికి తేడా లేదు కాబట్టి కృష్ణుడి యొక్క నామం మీదైనా మనం మెడిటేషన్ చేయొచ్చు, అంటే శబ్దం మీద. ఓకే, అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ మంత్రం మీదనే మనం కనుక ధ్యాస పెట్టామనుకోండి, అంటే మన చెవులు మన మనసు అన్ని కూడా ఈ మంత్రం మీదనే ధ్యాస పెట్టాయనుకోండి, మనం ఏం చేస్తున్నట్టు? కృష్ణుడు చెప్పినట్టు ధ్యానం చేస్తున్నట్లే, ధ్యానము చేస్తున్నట్టు, జపము యజ్ఞము చేస్తున్నట్టు. కలియుగంలో మనకి ఇవ్వబడినటువంటి యజ్ఞం ఏమిటి అంటే జపయజ్ఞమే, సంకీర్తన, జపయజ్ఞము, సంకీర్తన యజ్ఞము. ఓకే, కానీ ద్వాపర యుగంలో కృష్ణుడు ఆహుతులను అర్పించారు మంటలో, అగ్నిలో. అంటే అది మనం చేద్దామంటే మనకు అది సలిమంట అవుతుంది, అంతకుమించి ఏం కాదు. పొద్దున్నే లేచి మంట వెలిగించుకొని దాంట్లో ఏమన్నా ఆహుతులు వేస్తే దానివల్ల ఏమవుతుంది? మనకి అది వేడి వెచ్చదనాన్ని ఇస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది, అంతకు మించి ఏమి ఇవ్వదు. ఓకే, ఎందుకంటే దానికి మంత్రాలు చదివే వాళ్ళు ఉండాలి, రిత్విక్కులు ఉండాలి. రిత్విక్కులు లేకుండా చేసేటువంటి యజ్ఞం అది సాధ్యం కాదు. మనకు ఆ పొద్దున్నే ఆ రిత్విక్కులు ఎవరున్నారండి ఇక్కడ? ఎవరు లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? జపయజ్ఞం చేయాలి. జపయజ్ఞం చేస్తే అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, మొన్న మహారాజు వచ్చారు కదా, మన శేషాద్రిపురం టెంపుల్ కి ఒక మహారాజు వచ్చారు. నేను మెసేజ్ కూడా పెట్టాను. మహారాజు పేరు లోక్నాథ్ మహారాజ్ కదా. లోక్నాథ్ మహారాజ్ వచ్చారు. అసలు లోక్నాథ్ మహారాజ్ క్లాస్ కూడా చెప్పారు. చాలా మొత్తం జరిగింది. సాయంత్రం టైంలో ఆయన 20 నిమిషాలు కీర్తన చేశారు. 20 మినిట్స్ కీర్తన చేశారు. ఈ 20 మినిట్స్ కీర్తన చేసినటువంటి సమయంలో అక్కడ తన్మయత్వం పొందినటువంటి వాళ్ళు ఎవరు లేరంట టెంపుల్లో. అందరికీ ఇష్టం అనిపించింది. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలా జరిగింది అని అంటే, అబ్బా కీర్తన అద్భుతం అని అంటారు. లోకనాథ స్వామి మహారాజు కీర్తన చేయడంలో చాలా గ్రేట్ అనమాట. ఆయన కీర్తన చేస్తే ఎవరికైనా కళ్ళమని నీళ్ళు రావాల్సిందే, ఎవరికైనా తన్మయత్వం రావాల్సిందే. మీకు ఏం జరిగిందో తెలుసా? పగలంతా ఎండ ఉంది, సాయంత్రం వర్షం కురిసింది. ఓకే, కీర్తన చేసేటువంటి సమయం మాత్రం వర్షం కురిసింది అనమాట. అంత గొప్పగా ఆయన కీర్తన చేస్తారు. ఓకే, అంటే యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయి కదా. మనకి ఏం చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో 8వ అధ్యాయంలో? యజ్ఞాలు చేస్తే వర్షాలు కురుస్తాయి. అవును. యజ్ఞాలు ఎలా చేయాలి? యజ్ఞము విహిత కర్మతో చేయబడుతుంది. యజ్ఞం ఎలా చేయాలి? దేన్ని యజ్ఞం అంటారు? విహిత కర్మల ద్వారా యజ్ఞం చేయాలి. యజ్ఞాలు చేస్తే వర్షాలు కురుస్తాయి.
వర్షాలు కురవడం వల్ల ధాన్యం వస్తుంది. ఓకే, ఆ ధాన్యాన్ని మనం స్వీకరిస్తాం. దాన్ని మనం ఏం చేయాలి? యాక్చువల్గా ఆ ధాన్యాన్ని మనం యజ్ఞచక్రం. అర్పించాలి మనం కదా, అర్పించాలి. మరి అలాంటి యజ్ఞాలు చేయకపోతే మరి వర్షాలు కురవా? చలికాలంలో అలాంటి యజ్ఞాలు లేవు కదా, మరి వర్షాలు ఎలా కురుస్తున్నాయి? ఎవరో పుణ్యాత్ముడు సంకీర్తన యజ్ఞం కృష్ణ వల్ల భక్తుడు, ప్రభుజీ. కృష్ణ ఎవరో భక్తుడు ఒకళ్ళు నామజపం చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ కలియుగంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొంతకాలం పోతే ఆ ఇలాంటి నామాన్ని జపించేటువంటి వ్యక్తులు కూడా ఈ కలియుగంలో మిగిలి ఉండరు అనుకోండి. అప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరించదు, పంటలు కూడా సరిగా పండవు. ఎందుకంటే విహిత కర్మ అనేటువంటిది లేదు మనకి. కలియుగానికి విహిత కర్మ ఏంటి? విహిత కర్మతోటి యజ్ఞం తయారవుతుంది కదా, అదే కదా చెప్పింది కృష్ణుడు. ఒకప్పుడు విహిత కర్మ వేరుగుండేది, కానీ కలియుగంలో విహిత కర్మ ఏంటి? జపయజ్ఞమే. జపం, కీర్తన యజ్ఞం, సంకీర్తన. కలియుగంలో ఒకప్పుడు తపస్సు, లేదంటే ఒకప్పుడు ధ్యానము, ఒకప్పుడు అర్చా విగ్రహ ఆరాధన. కర్మ ఏంటి? ఇప్పుడు విహిత కర్మ ఏంటి? జపం. కాబట్టి జపం అనేటువంటిదే యజ్ఞం మనం చేయగలిగింది, ఇంకా ఏ యజ్ఞము లేదు. ఓకే, ఆ యజ్ఞం చేస్తేనే మనం మన ప్రకృతి ద్వారా పొందాల్సినటువంటి అన్ని సౌకర్యాలని మనం పొందగలుగుతాం. వర్షాలైనా ఏదైనా సరే, గాలిలైనా ఏదైనా సరే, నీళ్ళైనా ఏది కావాలన్నా కానీ మనకి జపయజ్ఞం అనేటువంటిది ఇంపార్టెంట్. అదే మన విహిత కర్మ. ఓకే ఓకే ఆ విధంగా కృష్ణుడు కూడా తన యొక్క ఆహుతులను యజ్ఞాలకి పవిత్ర అగ్నిలో అర్పించి ఆ తర్వాత గాయత్రి మంత్రం చేశారు. ఎవరైనా అనొచ్చు, ఇంకే గాయత్రి మంత్రం వేరు, యజ్ఞం వేరు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి, గాయత్రి మంత్రం జపించడం వేరు, విహిత కర్మ కాదు గాయత్రి మంత్రం జపించడం. విహిత కర్మ ఏంటి? కలియుగానికి విహిత కర్మ ఆ జపం. ఏ మంత్రాన్ని జపిస్తే అది కరెక్ట్ విహిత కర్మ అవుతుంది? హరే కృష్ణ మహామంత్రం. హరేర్నామ 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 కలియుగానికి హరినామం తప్ప వేరే ఏది ఆల్టర్నేట్ లేదు. గాయత్రి మంత్రం కూడా హరినామానికి ఆల్టర్నేట్ కాదు. ఓకే, గాయత్రి మంత్రం కూడా హరినామానికి ఆల్టర్నేట్ కాదు. ఎందుకంటే గాయత్రి మంత్రం చదవాలంటే ముందు మనం పవిత్రంగా ఉండాలి, చాలా పవిత్రంగా, బయటగా లోపల, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా చాలా పవిత్రంగా ఉండాలి, బ్రాహ్మణ స్థాయిలో ఉండాలి. ఇంకోటి, గాయత్రి మంత్రాలు చదవాలంటే ముందు మనము జంజం వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ అంటే చేస్తారు కదా, యజ్ఞోపవీతం వేస్తారు కదా, అదంతా చేయాలి. అదంతా చేస్తారు. ఉపనయనం కాకుండా గాయత్రి మంత్రం చదవకూడదు. ఉపనయనం చేశారంటే ద్విజుడైనట్లు కదా, ద్విజుడైనట్లు. ద్విజుడవడం అంటే బ్రాహ్మణుడుగా బ్రాహ్మణుడు ద్విజుడు. ఓకే, సో ఆ స్థాయిలో లేకుండా నేను గాయత్రి మంత్రాన్ని చదివేస్తాను అని అంటే, కొంతమంది ఉపనయనాలు చేసుకున్నామండి, మేము మాకు చిన్నప్పుడు ఉపనయనాలు చేశారు, లేకపోతే పెళ్ళప్పుడు ఉపనయనాలు చేశారు, లేదంటే ఏదో పండగలప్పుడు ఉపనయనాలు చేసేసారు కాబట్టి మేము గాయత్రి మంత్రం చదవచ్చా అని అంటే చదవకూడదు. ఉపనయనం చేసినా చదవకూడదు. ఎందుకంటే ఉపనయనం అనేటువంటిది ఏదో ఒక అలంకారానికి చేసేటువంటి తంతు కాదు కదా. ఉపనయనం చేయడం వల్ల మనలో బ్రాహ్మణత్వం రావాలి. నేను ఉపనయనం చేయకపోతే ఎలా ఉంటానో అలానే ఉంటాను. జంజం వేసుకుని కూడా మాంసం తింటాను. జంజం వేసుకుని కూడా నేను ఉపనయనం చేసుకుని ఎంతమంది మాంసాహారం తినకుండా ఉంటున్నారు? ఉపనయనం వల్ల లాభం ఏంటి? పేరుకి ఉపనయనం కదా, కేవలం పేరుకే. చాలా మంది చూడండి, వైశ్యాసు, బ్రాహ్మణ్స్ జనరల్ గా ఇలాంటి మాంసాహారాలు తినరు కదండి. కానీ వాళ్ళందరూ ఉపనయనాలు చేసుకుంటారు. ఈవెన్ రెడ్డిస్ వీళ్ళు కూడా, శూద్రులు కూడా కొంతమంది ఉపనయనాలు చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ వైశ్యాసు బ్రాహ్మణ్స్ మరి ఉపనయనం చేసుకున్న వాళ్ళు మరి ఒంటి మీద జంజం ఉంటుంది కానీ మాంసాహారాలు తింటున్నారు. మరి అలాంటి వాళ్ళకి గాయత్రి మంత్రం ప్రయోజనం ఏముంటుంది? వాళ్ళకి గాయత్రి మంత్రం చేస్తే గాయత్రి మంత్రం పట్ల మనం అపరాధం చేసిన వాళ్ళమే అవుతాం తప్ప మనకి దానివల్ల, ఆ మంత్రం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏముండదు. మొన్న నేను ఇక్కడ విన్నాను ప్రభుజీ, ఈ మాట అన్నారని, పంతులంతా బ్రాహ్మణులు అన్నారని, వాళ్ళు ఏం చేస్తున్నారు, వైశ్యాస బ్రాహ్మిన్స్ లో జందెం పక్కన పెట్టి తినేసి మళ్ళీ స్నానం చేసి వేసుకుంటున్నారు. మళ్ళీ జంజమేమన్నా ఆభరణమా ఏంటి? అలాగేంది లక్ష్మి.
సో దానివల్ల మనలో ఇప్పుడు జంజం మన ఒంటి మీద ఉన్నప్పుడే మనం శుద్ధిగా ఉంటాము, జంజం మన మీద ఒంటి మీద లేనప్పుడు శుద్ధిగా ఉంటాం. ఒంటి మీద జంజం ఉండకపోయినా శుద్ధిగా ఉంటే బ్రాహ్మణుడివి. ప్రభుజీ ఒంటి మీద జంజం ఉంటేనే బ్రాహ్మణుడు కాదు, లేనివాడు కూడా బ్రాహ్మణుడే. ఎందుకు అది అంటే శుద్ధి కోసం. ఓకే, ఆ శుద్ధత్వము అనేటువంటిది మనలో లేనప్పుడు జంజం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓకే, కాబట్టి గాయత్రి మంత్ర ప్రభావం అనేటువంటిది కలియుగంలో లేదు. కలియుగంలో గాయత్రి మంత్రం యొక్క ప్రభావం అనేటువంటిది లేదు. ఒకవేళ నేను గాయత్రి మంత్రాన్ని చేస్తాను, గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తాను కృష్ణుడు చేసినట్లు అని అంటే, కృష్ణుడు దానికంటే ముందు యజ్ఞం చేశారు, ఆ యజ్ఞం కూడా మనం చేయాలి. కృష్ణుడిలా మనం కూడా ఉండాలి. ఓకే, శుద్ధిగా. ఓకే, ఇవన్నీ చేయకుండా మనం అందరం చేస్తే దానివల్ల ఫలితం ఉండదు. అందుకనే బ్రాహ్మణ దీక్ష అంటే గాయత్రి మంత్ర దీక్ష అనేటువంటిది ముందు హరినామ దీక్ష తీసుకున్న తర్వాతనే ఇస్తారు, ముందు ఇవ్వరు. చాలా మంది బ్రాహ్మణ దీక్ష ఎందుకు తీసుకుంటారు, గాయత్రి మంత్ర దీక్ష ఎందుకు తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారంటే యాక్చువల్గా ఒక వ్యక్తికి ముక్తి లేదా కృష్ణధామానికి వెళ్ళాలి అని అంటే గాయత్రి మంత్ర దీక్ష ఏమీ అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. మనం హరినామ దీక్ష తీసుకుంటే సరిపోతుంది. అంటే గురువును పొంది గురువు ద్వారా హరినామాన్ని ఉపదేశం చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే ఇప్పుడు మన మెంబర్స్ తీసుకున్నారు కొంతమంది, ఇంకో కొంతమంది రేపు 31వ తారీఖు తీసుకోబోతున్నారు. అలా హరినామ దీక్ష తీసుకుంటే సరిపోతుంది. హరినామం ఒకటి చాలు, హరినామం పట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు. గాయత్రి మంత్ర దీక్ష కూడా చాలా మంది తీసుకుంటున్నారు కదా. ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ హరినామ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి శ్రద్ధ అనేటువంటిది దృఢంగా ఉండడం కోసం గాయత్రి మంత్ర దీక్ష అవసరం. ఓకే, సాధన 100% తప్పకుండా కరెక్ట్ గా చేయాలి అని అంటే గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన సాధన చాలా కఠోరంగా ఉంటుంది. ఓకే, చాలా రూల్స్ పెరుగుతాయి. దానివల్ల ఎక్స్ట్రా రూల్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మినిమం అందుకోసం అంటే మన శ్రద్ధ పెరగడం కోసం, మన కృషి పెరగడం కోసం, మన సాధన ఇంప్రూవ్ అవడం కోసం మనం గాయత్రి మంత్రం అనేటువంటిది అవసరం. గాయత్రి ఇది అవసరం. కానీ గాయత్రి దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటి, హరినామ జపం సరిగ్గా చేయడం కోసం. ఓకే, హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చిత్తశుద్ధితోటి తప్పులు చదవకుండా మానసికంగా శారీరకంగా కాన్సన్ట్రేషన్ చేసి చేయడం కోసం. ఓకే, అంటే మన భక్తి ఇంప్రూవ్ అవడం కోసం మనం గాయత్రి మంత్రం తీసుకుంటాం. ఓకేనా, కాబట్టి బ్రాహ్మణ దీక్ష అనేటువంటిది హరినామ దీక్ష తీసుకున్న తర్వాతనే ఇస్తారు. అది భక్తిలో పురోగమించడానికి ఉపయోగపడాలి తప్ప నేను 2 దీక్షలు తీసుకున్నాను, నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి కాదు. ఓకే, ఆడవాళ్ళు కూడా చదవచ్చు, తప్పేం లేదు. ఆడవాళ్ళు కూడా బ్రాహ్మణ దీక్ష తీసుకోవచ్చు, పవిత్రంగా ఉండి అది అన్ని పద్ధతులు పాటించి బ్రాహ్మణ దీక్ష తీసుకోవచ్చు. కానీ ఆడవాళ్ళు బ్రాహ్మణ దీక్ష తీసుకున్నప్పుడు జన్యం వేసుకోవాలా అంటే అవసరం లేదు. ఓకే, జన్యం వేసుకోకపోయినా ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని చదవచ్చు బ్రాహ్మణ దీక్ష తీసుకున్న తర్వాత. ఓకే, చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు, చాలా మంది ఉన్నారు. ఓకే, సో కృష్ణుడు కూడా అలా గాయత్రి జపాన్ని చేస్తున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ. ఉపస్థాయార్కముద్యంతం తర్పయిత్వాత్మనః కలాం. ఉపస్థాయార్కముద్యంతం తర్పయిత్వాత్మనః కలాః. దేవాన్ ఋషీన్ పితॄన్ వృద్ధాన్ విప్రానభ్యర్చ్య చాత్మవాన్. దేవాన్ ఋషీన్ పుత్పిత్రాన్ వృద్ధాన్ విప్రానభ్యర్చ్యతే చాత్మవాన్. ధేనూనాం రుక్మశృంగీణాం సాధ్వీనాం మౌక్తికస్రజాం. ధేనూనాం రుక్మశృంగీనాం సాధ్వీనాం మౌక్తికస్రజాం. పయస్వినీనాం వృష్టీనాం సవత్సానాం సువాససాం. పయస్వినీనాం గృష్టీనాం సవత్సానాం సువాససాం. దధౌ రూప్య కురాగ్రాణం క్షౌమాజినతిలై సహాం. దదౌ రూప్యకురాగ్రాణాం క్షౌమాజినతిలై సహ. అలంకృతేభ్యో విప్రేభ్యో బధ్వం దినే దినే. అలంకృతేభ్యో విప్రేభ్యో బధ్వం దినే దినే. ప్రతిదినము భగవానుడు ఉదయించుచున్న సూర్యుని ఆరాధించెను. తన విస్తారములే అయినట్టి దేవఋషి పితృదేవతలను సంతుష్టులను చేసెను.
ఆత్మవంతుడికి భగవానుడు పిదప సావధానముగా పెద్దలను బ్రాహ్మణులను అర్చించెను. చక్కని వస్త్రధారణము కావించి ఉన్న బ్రాహ్మణులకు అతడు బంగారు రేకులు చుట్టబడిన కొమ్ములు కలిగినవి, మెడలలో ముత్యాలహారములు కలిగినవి, మచ్చిక చేసుకొనబడినవి, నెమ్మది అయినవి నగు గోవులను దానమిచ్చెను. ఆ గోవులు కూడా చక్కని వస్త్రములను ధరించినవై గిట్టల ముందు భాగముల వెండి తాపడం చేయబడినవి ఉండెను. అవి పుష్కలముగా క్షీరము నొసగునవి, కేవలము ఒక్కమారే ఈనినవి, తమ దూడలతో కూడినవి అయి ఉండెను. శ్రీకృష్ణుడు ప్రతిదినము 13,084 సంఖ్య గల పలు ఆవు గుంపులను పట్టు వస్త్రములు, జింక చర్మములు, తిల్లలతో పాటుగా బ్రాహ్మణులకు వసగుచుండెను. భాష్యము వేదానుష్ఠానము సందర్భంలో బద్వా అను నది ఇచ్చుట 13,084 గోవులను సూచించునని శ్రీధర స్వామి పలు వేద గ్రంథముల నుండి ఉదహరించిరి. శ్రీకృష్ణుడు అటు పలు గోవుల మందలను ప్రతిదినము బ్రాహ్మణుల కొసగుచుండెనని బద్వం దినే దినే అని పద సమూహము సూచించును. 108 బద్వలను అనగా ఒక్కొక్క గుంపులో 13,084 గోవులున్నట్టి 107 గుంపులను దానం ఇచ్చుట పూర్వకాలములో గొప్ప రాజర్షులకు సర్వసాధారణముగా అలవాటుగా ఉండెనని శ్రీధర స్వామి నిదర్శనము చూపిరి. ఈ విధముగా మంచారమును పిలువబడేడు ఈ యజ్ఞములో 14 లక్షల గోవులు దానం ఇవ్వబడేటివి. శ్రీకృష్ణుని రాజ్యములో బ్రాహ్మణులకు చక్కని వస్త్రాభరణములు వసగబడగా వారందరూ వస్త్రాభరణ భూషితులై ఉండేనని అలంకృతేభ్యో విప్రేభ్య అను పద సమూహము సూచించును. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథము నుండి శ్రీల ప్రభుపాదులు ఈ శ్రీకృష్ణ లీలలను గురించి ఎంతో గహనమైన దృష్టితోనూ మనస్సునకు హత్తుకునే రీతిలోనూ రచనము కావించిరి. శ్రీమద్ భాగవతమునందలి దశమ స్కంధములోని లీలలను గురించి అమూల్యముకు సమాచారమును వ్యాఖ్యానమును కలిగి ఉన్నట్టి ఆ గ్రంథమును తప్పక చదువుమని పాఠకుని మేము కోరుచున్నాము. మా గురుదేవుని యొక్క పవిత్రతతో నిపుణతతో మా వినమ్ర ప్రయత్నం ఏనాడునూ సమానము కాజాలదు. అయినప్పటికీ ఆయన పాదార విందముల చెంత అర్పించేటి సేవగా మేము దశమ స్కంధములోని శ్లోకములకు ప్రతిపదార్థమును, స్పష్టమైన తాత్పర్యమును, అవసరమైన వ్యాఖ్యానమును వసుకుచున్నాము. మా పరంపరలోని గొప్ప ఆచార్యుల యొక్క వ్యాఖ్యానము పైననే చాలా వరకు ఇది ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఏదైతే భాషలో చెప్తున్నారో వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు, మేమేమి సొంతంగా రాయట్లేదు, ఇదంతా కూడా పరంపరలో చెప్పబడినటువంటి అనేక సందర్భాల్లో ఆచార్యులు చెప్పినటువంటి విషయాలని ఆధారంగా చేసుకుని మేము ఈ భాష్యం రాస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి భాష్యం ప్రభుపాదుల వారు గారు రాసింది కదా, దీనికి భాష్యం ప్రభుపాద శిష్యులు రాశారు. అందుకని మనం చూస్తే అధ్యాయం చివర వినమ్ర ప్రణీతముగా శిష్య బృందము శిష్య బృందం. కాబట్టి వాళ్ళ యొక్క ఐడెంటిటీ, ఏ వ్యక్తికైనా సరే వాళ్ళ ఐడెంటిటీ అనేటువంటిది, అంటే వాళ్ళ గుర్తింపు అనేటువంటిది, మీరెవరు అనంటే మీరేం చెప్తారు? ప్రభుపాదుల శిష్యులు అని సునీత హర్వ మాత చెప్పారు ప్రభుజీ మొన్న అట్లా చెప్పమని. అవునా? మీరెవరు అంటే మీ గుర్తింపు మీ గురువు ద్వారా ఉండే. మేము పలానా వాళ్ళ పుత్రుడు అంటాం కదా, మీరు ఒకసారి పరంపరలోకి వచ్చారంటే మీరు ఎవరు అని అంటే మేము ఇస్కాన్ వాళ్ళం అని చెప్పాలి, లేదంటే మా గురువు పలానా అని చెప్పాలి, గొప్పగా చెప్పాలి మా గురువు గురించి. మీకు తెలుసా మా గురువుని? ఎప్పుడైనా మనల్ని మనం పరిచయం చేసుకున్నాం అనుకో, నేను జయపతాక స్వామి మహారాజు శిష్యుని అని చెప్పి, అంటే గొప్ప మనమా? జయపతాక స్వామి మహారాజు గురువు గారి ప్రభుజీ, గురు మహారాజ్ స్వామి మహారాజు మనకి గొప్ప కాబట్టి మీకు మీ పేరు కూడా చెప్పొచ్చు కదా ప్రభుజీ. నా పేరు చెప్పకూడదు మీ ద్వారానే కదండి మేము ఇన్ని తెలుసుకున్నాయి. అట్లా చెప్పకూడదు, అట్లా చెప్తే అపరాధం అవుతుంది, అట్లా చెప్పకండి. ఓకే, మనం ఎవరో తెలుసా అంటే జయపతాక స్వామి మహారాజ్ శిష్యులు. ఎందుకు జయపతాక స్వామి మహారాజ్ గొప్పవాడు? ఎందుకంటే ఆయనకి తెలుసా ఎంతమంది శిష్యులు ఉన్నారో? 50,000 మంది శిష్యులు ఉన్నారు, అందులో నేను ఒకడిని. అలా చెప్పుకోవాలి మనం. ఓకే, ఇలా చెప్తే మన గురించి మనం గొప్ప చెప్పుకున్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి, కానీ మనం మన గురువుకి కాబట్టి మన పరిచయం అలా ఉంటది. మన పరిచయం అనేటువంటిది మన గురువు సంబంధంలోనే చెప్పాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత మన పరిచయం అనేటువంటి మన గురువు సంబంధంలోనే చెప్పాలి. ఇలా చెప్పొచ్చు కదా ప్రభుజీ, ఎవరు అనేసి కొత్తగా అడిగితే మా శిక్షా గురువులు వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వాళ్ళ ద్వారా మాకు ఆయన గురువుని చేస్తారు చెప్పకూడదా ప్రభుజీ? పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మరి అనవసరంగా లేనిపోని కీర్తనలు చేయకండి శిక్షా గురువులకి. అదే ఒకసారి తెలుసుకుంటే మాకు కూడా
లేదు లేదు, దీక్షా గురువుకి మాత్రమే చేయాలి అలా. ఓకే, శిక్షా ఎవరి గురువుని దగ్గర ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. శిక్షా గురువు కూడా మీలాంటి వాడే. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు అంటే అప్పుడు మన శిక్షా గురువు పేరు అదే అట్లా చెప్పొచ్చు కదా ప్రభుజీ. ఎక్కడ చెప్పనవసరంలా, మర్చిపోండి శిక్షా గురువుని. ఓకే, సో మరి మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారంటే ఏం మరి చెప్పాలి ఎట్లా ప్రభుజీ? ప్రభుజీ? ద్రోహం చేసినట్టు కదా ప్రభుజీ, ద్రోహం లేదు. రోజు విని నేర్చుకుని అన్ని ఇప్పటిదాకా చెప్పాను ప్రభుజీ, నిజంగా మెయిన్ మాకు మీరే కదా అడుగుతున్నారు కదా ప్రభుజీ, మీరు ఇవన్నీ శిక్షా గురు ఎప్పుడైనా ద్వారానే చూసుకున్నారు. దీక్షా గురు దొరుకుతారు ప్రభుజీ. శిష్యులు శిక్షా గురు అంటే ద్వారానే స్వామి మహారాజు శిష్యులు ఎవరో ఉన్నారు, వాళ్ళ ద్వారా నేర్చుకోండి. చాలా మంది ఉన్నారు మాకు అలా శిక్షా ఎలా గురువులు. అదేంటి ప్రభుజీ, అలా ఎలా ప్రభుజీ, మాకు కొత్తగా అలా వింటున్నాం. ఎలా చెప్తారు? లేదు ప్రభుజీ, శిక్షా గురువు ద్వారానే దీక్షా గురు దొరుకుతారు ప్రభుజీ మాకు ప్రభుజీ. మీరు అప్పుడప్పుడు చెబుతున్నారు మా శిక్షా గురువులు ఆయన ఉన్నారు, మేము అక్కడ నేర్చుకున్నాను. మీరు మాతోటి 2-3 సార్లు అన్నారు కదా ప్రభుజీ. మాకు అలా గొప్పగా చెప్పుకోవాలి ఉంటుంది కదా ప్రభుజీ. అవును ప్రభుజీ. ప్రభుజీ అది మాకు బాధ ప్రభుజీ. సరే, టాపిక్ మార్చకండి. ఓకే, సో మొన్న నేను ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తే నన్ను అడిగారు ఎక్కడి నుంచి ఏ క్లాస్ లో నేను వెళ్తున్నారు చెప్పాను ప్రభుజీ, నిజంగానే. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. సరే ప్రభుజీ. బెంగళూరు శేషాద్రిపురం నుంచి వెళ్తున్నాను. మా శిక్షా గురువు మురళీ గోవింద్ మళ్ళీ ఎప్పుడు వస్తారు ప్రభుజీ మధురై? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఏమన్నారు? బధ్యేనా, బద్ధం అన్నారు. బద్ధం అంటే ఏంటి? బద్ధం అంటే ఒక గుంపు 107 గుంపులు అనమాట. బద్ధం అంటే 107 గుంపుల. ఒక గుంపుకి 13,084 గోవులు ఉన్నాయట. ఓకే, ఒక గుంపుకి 13,084 గోవులు ఉన్నాయట. అలాంటివి 107 గుంపులు ఉన్నాయి. ఓకే, అంటే ప్రతిరోజు 107 గుంపుల గోవులను దానం చేసేవాళ్ళు కృష్ణుడు. ఆ గోవులు ఎలా ఉన్నాయంట? ఒక్క ఈత గోవులు, సింగిల్ ఈత. అంటే ఫస్ట్ మొదటి ఈత అన్నమాట. సో మొదటి ఈత, పైగా పాలిచ్చే గోవు, పైగా ఆ గోవు కూడా అలంకరణలు చేసి బట్టలు వేసి వెండి గిట్టలతోటి ఇచ్చేవాడు, బంగారు గిట్టలు. ఈత మీన్స్ కాఫ్ ప్రభు. ఈత అంటే కాఫా? ఎక్కడుంది? అవును మాత, ఈనటం అంటే డెలివరీ. మొదటి జన్మ, దూడ జన్మించితే ఎవరు అడిగారు? నేనే ప్రభు. అచ్చా, దివ్యమ్మ గారు. ఓకే, మీరు కొన్నాళ్ళు పల్లెటూరులో ఉండి రావాలి, అప్పుడు తెలుస్తాయి ఇవన్నీ. డెలివరీ అయిన. ఓకే, సో అలా అంటే ఒకటే డెలివరీ చేసినటువంటి ఆవులు అనమాట, ఒక్క డెలివరీ. ఓకే, ఎవరికి ఇచ్చేవాళ్ళు? ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వరు. అపాత్రులకి దానం చేయరు కృష్ణుడు కదా. ఎవరికి దానం చేసేవాళ్ళు? పాత్రులకి దానం చేసేవాళ్ళు. ఎవరు పాత్రులు? బ్రాహ్మణుడు, వైష్ణవుడు. అందుకనే మనం కృష్ణుడిని ఏమంటాం? మనం కృష్ణుడికి మనం కీర్తన చేసేట నమో బ్రాహ్మణ్యదేవాయ బ్రాహ్మణహితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓకే, ఇవన్నీ చేశారు. వస్త్రాలని, పశువులని, గోవులని, బ్రాహ్మణులకి ఏ విధంగా సత్కరించాలో అవన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆపుదామా మాత చేసి ఇక్కడికి? ఇంకా కృష్ణుడి దినచర్యలు కొన్ని మిగిలాయి, అవి మనం రేపు చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం హరే కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ.